హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్స్ ఫ్యామిలీ. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేము రీసెంట్గా చీరాల విజిట్ చేసాం కదా. సో చీరాల్లో ఎక్కడ స్టే చేసాము, ఆ స్టేయింగ్కి రిలేటెడ్ ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము ఈ వీడియోలో చీరాల బీచ్ దగ్గర ఎలా టైం స్పెండ్ చేసామనేది చూపిస్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సముద్రం, నీలివర్ణం నీరు, గాలి తాకిన తరంగాలు, లేచి ఆడాయే సూర్యరశ్మి పడిన మెరుపులు, అందమైన దృశ్యం, కనులకు హద్దులు లేవు. లోతులేని లోకం సముద్రం, రహస్యాలు దాచుకొని ఉంది. జీవరాశుల నిలయం, అందమైన ప్రకృతి అద్భుతం. నౌకలు ప్రయాణించే మార్గం, వ్యాపారం సాగే వేదిక, కళ్ళు కనే ప్రదేశం, సముద్రం అందాలకు అంతే లేదు. నిజమే, ఈ మాటలన్నీ చాలా బాగున్నాయి కదా. అలా సముద్రపు ఒడ్డున కూర్చుని అలల శబ్దం వింటూ చల్లగాలిని ఆస్వాదిస్తూ మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవచ్చు కదా. పోయిటరీ చాలా ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుందామా. మాకు దగ్గరలోని ఫిషర్మెన్స్ కనిపించారు. వాళ్ళు అలా ఎర్లీ మార్నింగే చేపలు పట్టడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేపలు ఎలా పడతారా అని చూడాలని కూడా అనిపించింది. వాళ్ళు చేపలు పడుతుంటే మేము వెళ్ళి చూసాం కూడా. వాళ్ళు మమ్మల్ని ఫిషెస్ని పట్టుకుంటారా అని కూడా అడిగారు. నేనైతే ఆ డేర్ చేయలేదు. మా నిహాల్ అయితే ట్రై చేశాడు ధైర్యంగానే. మా నిహాల్ని అడుగుదాము వాడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. నిహాల్, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాన్న ఆ ఫిష్ని పట్టుకున్నప్పుడు? నాకు అదొక వియర్డ్ ఫీలింగ్. దాన్ని పట్టుకున్నప్పుడు అది ఒక గట్టిగా ఇంకా స్లైమీగా ఉంది. మరి నీకు భయమే లేదా దాన్ని టచ్ చేసినప్పుడు? నాకు చాలా భయం వేసింది, కానీ నాకు దాని టెక్స్చర్ ఎలా ఉంటుందో ఒకసారి పట్టుకొని చూద్దాం అనిపించింది. ఓకే, ఫైనల్లీ ఫిష్ని అయితే పట్టుకున్నావు అనమాట. అవును, చాలా డేర్ చేసి. నేను అప్పుడు చాలా భయపడ్డా. ఓకే, ఇది వాడి ఎక్స్పీరియన్స్ అండి ఫిష్ని పట్టుకున్నప్పుడు. మా నిహాల్కి ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అన్న యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే అలా ట్రై చేశాడనమాట. ఇదండి మా ఫస్ట్ టైం ఫిష్ ఎక్స్పీరియన్స్. తర్వాత మేము ఏటీవీ బైక్ రైడ్ చేసాము. నేను రైడ్ చేయడం ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ నాకు బైక్ డ్రైవ్ చేయడం కూడా రాదు. నాలానే మీలో ఎవరైనా బైక్ రైడ్ రాని వాళ్ళు ఉంటే ఈ రైడ్ని ట్రై చేయండి, మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మనం ఈ బైక్ రైడ్ చేయాలంటే అక్కడ మనకి రెంటల్ అవైలబుల్గా ఉంటుంది. పర్ ట్రిప్ వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు పాయింట్స్ చెప్తారనమాట. ఆ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు రిటర్న్ అయ్యి మళ్ళీ మనం బ్యాక్ వస్తే అది ఒక ట్రిప్కి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈ బైక్ రెంటల్ ఛార్జ్ వచ్చి 100 రూపీస్ అన్నాను కదా, అది సీజన్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుందండి. మేబీ రష్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే 100 రూపీస్ తీసుకున్నారు ట్రిప్కి వచ్చి. అలా మనం ఎన్ని ట్రిప్స్ చేసామనేది ఆ కౌంటర్ని బట్టి వాళ్ళు ఫైనల్ చేసి చెప్తారనమాట. ఇప్పటి వరకు మనం బీచ్ మార్నింగ్ వ్యూ చూసాం కదా. ఇప్పుడు నైట్ వ్యూ చూద్దాం రండి. ఇక్కడే మనకి కనిపిస్తున్న ఏరియాలో నైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారనమాట. టేబుల్కి 1000 ఛార్జ్ చేస్తారు. మనం ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ అన్నిటికీ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. మేమైతే ట్రై చేయలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నాకు ఈ డిన్నర్ సెటప్ చూస్తుంటే నువ్వే మూవీలో బీచ్ సీన్ గుర్తొస్తుంది. నాలానే మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలానే మీకు బీచ్ మార్నింగ్ వ్యూ నచ్చిందా, నైట్ వ్యూ నచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి. మాకైతే నైట్ వ్యూనే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ కన్నా నైట్ ఇంకా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది.
మేము ఇక్కడ రీల్స్ కూడా చేసాము. అవి చూడాలంటే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలానే మా యూట్యూబ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అక్కడే అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి.